ఈరోజు మా ఊర్లో హనుమాన్ జయంతి సందర్భంగా సంతర్పణ అయితే జరుగుతుందండి. సంతర్పణ సందర్భంగా ఏమేమి ఐటమ్స్ అయితే ఉండారో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ బూరెలండి, నెక్స్ట్ అయితే అరటికాయ బజ్జీ అయితే వేస్తున్నారనమాట. నేను వీడియో అరటికాయ బజ్జీలు బూరెలు వేస్తూ ఉండగానే తీస్తున్నానండి. అలాగే ఈయన మా బావగారండి, మొత్తం అంతా ఆయనే చూసుకుంటారనమాట. అరటికాయ బజ్జీలు చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటే తినాలనిపించేస్తుంది కదా. సాయంత్రం అందరూ సంతర్పణకు వచ్చేయండి, అన్నీ తినేద్దాం. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో అరటికాయ బజ్జీని. అరటికాయ బజ్జీ అయిపోయిన తర్వాత ఐటమ్స్ అయితే అయిపోయినాయండి. అన్నీ కూడా నేను తయారు చేయడం అయిపోయిందనమాట. ఒక్కొక్కటిగా చూపిస్తాను అనమాట మీకు. వంట వాళ్ళు అయితే భలే వేస్తారండి. అరటికాయ బజ్జీ చాలా బాగా వేస్తున్నారనమాట. ఐటమ్స్ వచ్చేసి పులిహోర, సేమియా కేసరి, రోటి పచ్చడి, మా పప్పు, మామిడికాయ, వంకాయ బఠానీ, బంగాళదుంప, అలాగే రైస్ అండి. అన్నీ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూస్తారా ఏం చేస్తున్నారంటే గ్లాసులు తీసి విడికి సంచులు అయితే వేస్తున్నారండి. ఆనక భోజనాల్లో అలా తీసి పెట్టొచ్చని. మా ఊర్లో సంతర్పణ అయినా ఏ గొడవైనా అందరూ సరదాగా కలిసి చేసుకుంటాం అనమాట అండి. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చున్నారండి, అలసిపోయారు అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీసిన వాళ్ళు కోపడతారేమో, మేమందరం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తీసే వీడియో మమ్మల్ని అయితే తీయలేదు అని అనుకుంటారేమో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కద్దాం. సాయంత్రం మళ్ళీ సంతర్పణ అంతా తీస్తానండి, అప్పుడు మళ్ళీ వీడియో పెడతాను.